ప్రభుత్వ నిధులతో ప్రజాప్రతినిధులు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే ఉంటారు. కొందరు మాత్రమే తమ సొంత నిధులతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు ముందు వరుసలో ఉండే ప్రజాప్రతినిధి వీర్లపల్లి శంకర్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వీర్లపల్లి శంకర్ తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. షాద్నగర్ శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేస్తున్న వీర్లపల్లి శంకర్ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ షాద్నగర్ ఎమ్మెల్యే ఏం చేశారు? సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా వీర్లపల్లి శంకర్ చేస్తున్న పనిని ఎందుకు మెచ్చుకున్నారు? ఈ విషయం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. 2024లో షాద్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన వీర్లపల్లి శంకర్ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితం షాద్నగర్ ప్రభుత్వ కాలేజీ నుంచి ప్రిన్సిపల్ మరికొంతమంది సిబ్బంది ఎమ్మెల్యేను కలిశారు. తమ కాలేజీకి మెరుగులు దిద్దుతున్నామని, కొంత నిధులు అవసరమయ్యాయని వాళ్ళు ఎమ్మెల్యేకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వయంగా కాలేజీని విజిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. తనతో పాటు మరికొంతమందితో కలిసి కాలేజీని స్వయంగా పరిశీలించారు. ఒకప్పుడు తాను చదివిన కాలేజీ ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడం చూసి వీర్లపల్లి శంకర్ చలించిపోయారు. ఆ క్షణమే ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు. కాలేజీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్కు ఈ విషయం తెలియజేశారు. కాలేజీ నిర్మాణానికి కావాల్సిన నిధులను కూడా తానే స్వయంగా ఇస్తానని వారికి చెప్పారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సొంత నిధులతో కాలేజీ నిర్మాణం చేపడతానని వీర్లపల్లి శంకర్ వెల్లడించారు. ఎమ్మెల్యే నిర్ణయం విన్న కాలేజీ ప్రిన్సిపాల్ మొదట షాక్కి గురయ్యారు. నిజంగా ఇది అయ్యే పనేనా అని భావించారు. ఎమ్మెల్యే మాట ఇచ్చిన కొన్ని రోజులకే కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అన్నమాట ప్రకారం ఎమ్మెల్యే నిధులు సమకూర్చడంతో పనులు కూడా చకచకా జరగడం మొదలైపోయాయి. కొత్త కాలేజీ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా 12 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. కాలేజీ పునర్నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు కావడంతో పనులు కూడా చకచకా మొదలయ్యాయి. ప్రభుత్వ కాలేజీని అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలని భావించిన ఎమ్మెల్యే ఖర్చుకు వెనకాడకుండా ముందుకు సాగుతున్నారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే స్వయంగా 12 కోట్ల రూపాయలను వెచ్చించారు. దాతల నుంచి దాదాపుగా 4 కోట్లు సమకూరాయి. తిరుపతి రెడ్డి, శంకర్ రెడ్డి అనే 2 సమర్థులైన వ్యక్తుల పర్యవేక్షణలో కాలేజీ నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్రమం తప్పకుండా కాలేజీ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. వారం 10 రోజులకు ఒకసారి స్వయంగా కాలేజీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. కావాల్సిన నిధులను వెంటనే అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాలేజీ నిర్మాణం చకచకా కొనసాగుతూ వస్తోంది. ఇక కార్పొరేట్ స్థాయిలో బాలురకు, బాలికలకు వేర్వేరుగా 50కి పైగా వాష్రూమ్లను కూడా నిర్మించారు. దీంతో పాటు బాలికల కోసం ప్రత్యేకంగా ఓ డ్రెస్సింగ్ రూమ్ నిర్మించారు. అంతేకాకుండా కాలేజీలో భద్రత విషయంలో కూడా అత్యంత జాగ్రత్త వ్యవహరించారు. ఏకంగా 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. కాలేజీలో 10 డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా మార్బుల్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేయించారు. విశాలమైన మెట్లతో పాటు లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మిడ్ డే మీల్స్ స్కీమ్ ప్రారంభించారు. ప్రతిరోజు 50,000 రూపాయల ఖర్చుతో విద్యార్థులందరికీ కడుపు నిండా తిండి పెడుతున్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మిడ్ డే మీల్స్ కార్యక్రమానికి అయ్యే మొత్తం నిధులను స్వయంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరే భరిస్తున్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేస్తున్న పనులను గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి షాద్నగర్ ప్రభుత్వ కాలేజీలో అమలవుతున్న
మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంతో స్ఫూర్తి పొంది తెలంగాణ వ్యాప్తంగా ఆ స్కీమ్ను కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఓ ప్రభుత్వ కాలేజీని అత్యంత ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న విషయం మంత్రులకు కూడా తెలిసింది. దీంతో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ స్వయంగా షాద్నగర్ ప్రభుత్వ కాలేజీకి వచ్చి పనులను చూసి మెచ్చుకున్నారు కూడా. వీరితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా షాద్నగర్ కాలేజీని స్వయంగా పరిశీలించి ప్రశంసలు కురిపించారు. షాద్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ రాష్ట్రంలోనే మోడల్ కాలేజీగా మారుతుంది అనే ఒక టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ కాలేజీని చూసేందుకు ఇప్పుడు తరలి వస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఓ ప్రభుత్వ కాలేజీని నిర్మించడం అంటే సాధారణ విషయం కాదని కాలేజీలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడే చెబుతున్నారు. గతంలో ఈ కాలేజీలో 700 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య విపరీతంగా పెరిగిందని ఉపాధ్యాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. हम बहुत बहुत शुक्रिया अदा करते हैं विल्लापल्ली एमएलए साहब का, क्योंकि 16 करोड़ लगा के एक मॉडल में जूनियर कॉलेज बनाना ये कोई मामूली सी बात नहीं है, क्योंकि यहाँ पे बहुत से माइनॉरिटी बच्चे भी पढ़ते हैं। और उसी के साथ साथ लास्ट ईयर से देखा गया तो इस साल में जो है ना, लास्ट ईयर यहाँ पे 700 से 800 तक के बच्चे थे, लेकिन इस बार की तादाद में जो है ना 1700 बच्चे 1700 1800 बच्चे इस साल एडमिशन्स के लिए आए। और देखा गया तो लास्ट ईयर की जो पुरानी बिल्डिंग की जो सहूलतें थी, जो वहाँ के जो खुसूसियात थी, उससे ज़्यादा अगर इस नई बिल्डिंग की अगर कॉलेज की अगर बात करें तो पानी की सहूलतें हो, वाटर हो या ड्रेनेज का सिस्टम हो, या फिर बहुत सी यहाँ के रहने वाले फ्लोर्स का भी देखा गया तो जो है ना, यहाँ पे इसकी जो आला तालीम की जो यहाँ पे बनाई गई जो बिल्डिंग है, ये बहुत उम्दा बिल्डिंग है। और देखा गया तो इस मॉडल का जो जूनियर कॉलेज है, मेडिकल कॉलेज और इंजीनियरिंग कॉलेज के तहत जो है ना, ये जूनियर कॉलेज को बनाया गया। కార్పొరేట్ కాలేజీలకు దీటుగా తన సొంత నిధులతో కాలేజీ నిర్మాణం చేపట్టడం మామూలు విషయం కాదని స్థానికులు చెబుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కాలేజీ నిర్మాణం చేపట్టడంతో పాటు పేద విద్యార్థులు ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదు అని మధ్యాహ్న భోజన పథకం కూడా ఏర్పాటు చేయడం పట్ల ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక షాద్నగర్ ప్రభుత్వ కాలేజీలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంతో స్ఫూర్తి చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం సంతోషించవలసిన విషయమని స్థానికులు చెబుతున్నారు. శంకరన్న ఇలాంటి పనులు మరెన్నో చేయాలని తామంతా కోరుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. మా ఎమ్మెల్యే గారు పేద విద్యార్థులు మధ్యాహ్నం ఉపవాసం ఉండకూడదు, ఇంటర్మీడియట్ పిల్లలు ఎక్కడెక్కడి నుంచో బయటికి వెళ్ళి వస్తారు, ఆ ఎక్కడెక్కడి నుంచో బయటికి వెళ్ళి వచ్చి ఆకలితో అలమటిస్తూ చదవద్దు అని చెప్పి ఎగ్జామ్స్ టైంలో తన సొంత ఖర్చులతోటి మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నాడు. పిల్లల కడుపు నిండా ఆహారం పెడుతున్నాడు. ఇదే ఆధారంగా తీసుకొని ఈరోజు గవర్నమెంట్ కూడా మధ్యాహ్న భోజన పథకం అరేంజ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకున్నారు. అంటే ఇక్కడ స్టార్ట్ అయిన మధ్యాహ్న భోజనము ఇంటర్మీడియట్ పిల్లలకి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పి సీఎంఏ సుముఖంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని పట్ల మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. షాద్నగర్ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయని, వీటిలో ఎక్కడా కూడా ఇటువంటి కాలేజీ లేదని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శంకరన్న చేపడుతున్న పనులకు పార్టీలకు అతీతంగా అనేక మంది పెద్దలు సహకరిస్తున్నారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజన పథకం పెట్టించడం అనేది చాలా అద్భుతమని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్న ఇష్టంతో సొంతంగా ఏంటంటే కంపల్సరీ మా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేయాలి, నాకు ఈ పార్టీ అప్పుడు సంబంధం లేకుండా తన సొంత ఖర్చుతో కావచ్చు కానీ బయట డొనేషన్లతో కానీ అందరం సహకరించి అన్ని పార్టీలను అందరు మాజీ ఎమ్మెల్యేలను కానీ అందరు ప్రస్తుతం అందరు లీడర్లను కలుపుకొని ఈ కాలేజ్ అయితే చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. అన్న ఇంకా నెక్స్ట్ టైం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అన్న ఇంకా అభివృద్ధి పనులు చేయాలని అనుకుంటున్నాం. షాద్నగర్ ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్న ఉర్దూ టీచర్ కాలేజీ రూపురేఖలు మారిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాలేజీ ప్రిన్సిపల్ చొరవ తీసుకొని ఎమ్మెల్యేను కలవడంతో కాలేజీ రూపురేఖలు మారాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందరో ఎమ్మెల్యేలు ఉన్నారని, వారందరిలోనూ షాద్నగర్ ఎమ్మెల్యే ఎంతో ప్రత్యేకంగా నిలుస్తారని ఉర్దూ టీచర్ తెలిపారు. 2024 31 अगस्त को हम लोग यहाँ पे आए. उस वक्त बिल्डिंग के हाल यूँ समझिए कि एक भूत बंगला जैसा होता, उस अंदाज की बिल्डिंग थी. लेकिन हमारे जो प्रिंसिपल सर है, प्रिंसिपल साहब एक ऐसे हरकियाती शख्सियत है, एक्टिव पर्सन है. वो अपनी कोशिश से हमारे एमएलए द ग्रेट जिसको मैं बोलता हूँ, उनके लिए पहले मैं शेर बोल दूँ एक, फिर आगे मैं अपनी बात करूँगा. हज़ारों साल नरगिस अपनी बेनूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा. हमारा तेलंगाना गवर्नमेंट में 119 एमएलएज हैं जो
काम तो सब कुछ करते हैं, लेकिन ये एमएलए की खासियत ये है कि इन्होंने हमारे प्रिंसिपल सर जाके जब मिले तो ये बोले कि नहीं, तुम लोग को एक अच्छी बिल्डिंग बना के दूंगा, वो भी अपने खर्चे पे। तो एमएलए सर ने अपने ज़ाती खर्चे पे 16 करोड़ से ज़्यादा पैसे लगा के ये एक शानदार बिल्डिंग बनाई है, जो बहुत जैसे कॉरपोरेट कॉलेजेस होते हैं उससे ज़्यादा भी अच्छी उन्होंने हमको बिल्डिंग बनाई है। और जब कभी भी हमारे बच्चे या हम कोई भी चीज़ अगर पूछते तो वो इनकार नहीं करते थे। जैसे कि मेरे एक मिसाल है कि मेरा गेस्ट फैकल्टी है मुताहिर अली। షాద్నగర్ ప్రభుత్వ కాలేజీలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న అరుంధతి కాలేజీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2018 నుంచి తాను ఇక్కడ పనిచేస్తున్నానని తెలిపిన టీచర్ అప్పట్లో కాలేజీ అధ్వానంగా ఉండేదని తెలిపారు. పిల్లలకు నీటి వసతులు లేకుండా, వాష్రూమ్లు కూడా లేకుండా ఉండేవని గుర్తు చేసుకున్నారు. 2024లో కాలేజీ పరిస్థితి మారడం మొదలైందని ఆమె తెలిపారు. ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్గా సర్వేశ్వర్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు. ఇక ప్రిన్సిపాల్తో పాటు మరికొంతమంది టీచర్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కలవడంతో కాలేజీ కొత్త రూపు సంతరించుకుందని అరుంధతి మేడం గుర్తు చేస్తున్నారు. నేను ఇక్కడ 2018 జూలైలో ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. అప్పుడు కాలేజీకి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. పెచ్చులూడినటువంటి భవనము, ప్లస్ పిల్లలకి నీటి వసతులు లేకుండా, వాష్రూమ్స్ లేకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు పిల్లలు. 2024లో జి సర్వేశ్వర్ రెడ్డి ప్రిన్సిపల్ సార్ ఇక్కడ జాయిన్ అయ్యారు. సారు మేమందరం స్టాఫ్ అందరం కలిసి మన ఎమ్మెల్యే సార్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సార్ గారి దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ చెప్పాము. సార్ వెంటనే స్పందించి అసలు ఒక్కరోజు నెక్స్ట్ డేలోనే మాకు పేద విద్యార్థులైనటువంటి ఈ పిల్లలు మార్నింగ్ తిని వస్తారో లేదో అని చెప్పేసి మధ్యాహ్న భోజనం కల్పించారు. ప్లస్ నీటి వసతులు, వాష్రూమ్స్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో వచ్చి చెప్పేసేయండి అని సార్ వెంటనే స్పందించి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినటువంటి ఎమ్మెల్యే సార్ గారికి థ్యాంక్ యూ. అలాగే ఇంత పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నటువంటి ఎమ్మెల్యే సార్ గారు తన సొంత నిధులతో, ప్రభుత్వ నిధులతో కాకుండా తన సొంత నిధులతో కట్టిస్తున్నటువంటి ఎమ్మెల్యే సార్ గారికి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ బోర్డ్స్ గవర్నమెంట్ 4 ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి 10 డిజిటల్ బోర్డ్స్ ఇచ్చేసి పిల్లలకి నీట్, ఐఐటి అట్లాంటి వాటికి, సిఏ, సిపిటి అట్లాంటి వాటికి చాలా హెల్ప్ అవుతున్నాయి ఈ డిజిటల్ బోర్డ్స్ కూడా. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. షాద్నగర్ ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న పలువురు విద్యార్థులు తమ సంతోషం వ్యక్తం చేశారు.